ప్రజలకు సేవ చేసే అంశంలో పార్టీ వ్యవహారాలు నడపడంలో సొంత పార్టీ నేతల్ని వదలడం లేదు పవన్ కళ్యాణ్. తన సొంత పార్టీలోనే కువటలున్నారంటూ నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జనసేన మంత్రి కందుల దుర్గేష్ను మందలించారు. దీనిని బట్టి చూస్తుంటే ఆయన పార్టీ ప్రక్షాళనకు దిగారని అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్. వీళ్ళది ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లులతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటారు మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్. అండ్ దుర్గేష్ గారు మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ యు థింక్ వి విల్ బి హెల్డ్ అకౌంటబుల్? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్. గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయన నది కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై మండిపడ్డారు. మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు అంటూ పవన్ నిలదీయడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించి కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన పవన్ టూరిజం మంత్రిగా గోదావరిని కాపాడాల్సిన బాధ్యత మీది కాదా అంటూ కందుల దుర్గేష్ను ప్రశ్నించారు. కేవలం రేవులను అందంగా తీర్చిదిద్దితే సరిపోతుందా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి దుర్గేష్ స్పందిస్తూ రాజమండ్రి పేపర్ మిల్లు వ్యర్థాలను నదిలోకి వదులుతోందని, వారిపై తాము నిరంతరం యుద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎంకు వివరణ ఇచ్చారు. దీనిపై పవర్ రియాక్ట్ అవుతూ రూల్ ఈజ్ రూల్ అని, ఎంతటి వారున్నా నదులను పొల్యూట్ చేస్తుంటే ఊరుకోకూడదని హెచ్చరించారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం తక్షణమే 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన పవన్ 6 నెలల్లో మార్పు కనిపించేలా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్తో పాటు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, పీసీబీ అధికారులు పాల్గొన్నారు.